అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లా ఈ ముగ్గురు వ్యక్తులను ఎక్కువగా ఇష్టపడతారు. వారికి పుణ్యాలను ఎక్కువగా ఇస్తారు. వారి కోర్కెలను తొందరగా నెరవేరుస్తారు. ఈ ఐదుగురు వ్యక్తులను ఇష్టపడరు. వారిలో మనము ఉన్నామా లేదా అనే విషయాన్ని గమనించాలి. మొదటిగా అల్లాహ్ అందరికంటే ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరంటే నమాజ్ చదివే వ్యక్తి. ప్రతిరోజు 5 పూటలు నమాజ్ చదివే వ్యక్తులను అల్లాహ్ అమితంగా ఇష్టపడతారు. రెండవది ఇస్లాం కోసం ధర్మబద్ధమైన యుద్ధం చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతారు. ఒక దేశంలో ఒక సాయంకాలం ఒక కుటుంబం సరదాగా ఉన్నారు. అప్పుడు కొంతమంది దొంగలు తుపాకులు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డారు. ఇది మన దేశానికి సంబంధించింది కాదు, ఇతర దేశాలకు సంబంధించింది. ఇతర దేశాల్లో ఎక్కువగా తుపాకులు, మత్తు పదార్థాలు ఉంటూనే ఉంటాయి. ఆ దొంగలు వారిని డబ్బు అడిగారు. వారు ఇచ్చేశారు. కానీ తుపాకీని చూపించి వాళ్ళ అమ్మాయిని హత్యాచారం చేయబోయారు. ఇంకా తండ్రి ఆయన్ని కొట్టి చంపేశారు. అలాగే నిజం కోసం కొన్నిసార్లు ధర్మబద్ధమైన యుద్ధం చేయాలి. మూడవది తమ తల్లి తండ్రులను ప్రేమగా చూసుకునే వారిని అల్లాహ్ ఇష్టపడతారు. ముఖ్యంగా వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని చూసే పిల్లలకు ఎక్కువ సంపదలను కలుగజేస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడతారు, ఎక్కువ పుణ్యాలిస్తారు, ఎక్కువ సంపదనిస్తారు. ఈ ఐదుగురు వ్యక్తులను అల్లాహ్ అస్సలు ఇష్టపడరు. వారిలో మొదటి వారు మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు సేవించేవారు. మద్యం సేవించే వారిని అల్లాహ్ ఇష్టపడరు. రెండవది తల్లి తండ్రులను ద్వేషించేవారు. వారు చెప్పే మంచి మాటలకు కూడా కోప్పడేవారు. వారిపైన చిరాకు పడే వారిని కూడా అల్లాహ్ ఇష్టపడరు. వృద్ధాప్యంలో తల్లి తండ్రులను వదిలేసిన పిల్లలను అల్లాహ్ ఇష్టపడరు. వారి దగ్గర సంపద కూడా ఉండదు. మూడవది సహాయం చేసిన తర్వాత నేను నీకు సహాయం చేశాను, నేను చేయటం వల్లే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చింది, నా సహాయం వల్లే నువ్వు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చావు, నేను లేకపోతే నువ్వు ఉండేవాడివి కాదు అనే మాటలు అనకూడదు. ఇలాంటి వారిని కూడా అల్లాహ్ ఇష్టపడరు. పదే పదే చేసిన సహాయాన్ని చెప్పి ఎగతాళి చేయకూడదు, అవమానించకూడదు. ఫోర్త్ పాయింట్, మూర్ఖంగా అహంకారంగా ఉండే స్త్రీలను కూడా అల్లాహ్ ఇష్టపడరు. ఆత్మ అభిమానానికి, హుందాతనానికి, అహంకారానికి, పొగరుకి సన్నని గీత ఉంటుంది అంతే. అందరూ కూడా అన్ని సందర్భాల్లోనూ అనుకువగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కఠినంగానే ఉండాలి. ఉదాహరణకి పోలీస్ జాబ్ చేసేవారు కఠినంగానే ఉండాలి. లేదంటే వారిని ఎగతాళి చేస్తారు. వారు చెప్పే మాటలను వినరు. డాక్టర్ చెప్పే మాటలు మందుల కంటే తీయగా ఉండాలి. అప్పుడే జనాలు పదే పదే ఆ డాక్టర్ దగ్గరకే వెళ్తారు. ఫిఫ్త్ పాయింట్, ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు మనం వారి దగ్గర ఉన్నప్పుడు వారిని ఆపాలి. వారికి జరిగే ప్రమాదాన్ని మనం ఆపుతాము. వారికి కలిగే నష్టాన్ని ఆపుతాము. కాబట్టి అల్లాహ్ మనకు ఇంకా మేలు చేస్తారు. ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు అక్కడే ఉండి కూడా వారిని ఆపని వ్యక్తులను కూడా అల్లాహ్ ఇష్టపడరు. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు వారిలో ఒక మనిషిని పక్కకు తీసుకురావాలి. మనము ఎవ్వరి వైపు మాట్లాడకూడదు. గొడవ ఆపే ప్రయత్నంలో మన ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. అల్లాహ్ మనందరికీ ఇహపరలోకాలలోనూ మేలు చేయాలి. ఇన్షాల్లా ఆమీన్. మీరందరూ కూడా మన సిస్టర్ మెహరీన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జజాకల్లా ఖైర్. శుక్రియా. ఆమీన్, ఆమీన్, ఆమీన్.